ప్రియ దేవుని బిడ్డలారా, బైబిల్ చదవటం వినటం వల్ల మనలో విశ్వాసం పెరుగుతుంది. మన మార్గానికి త్రోవ చూపుతుంది. సమస్త జనులను శిష్యులనుగా చేయుడి మత్తయి 28:19 వచనంలో దేవుని వాక్యం తెలియచేస్తోంది. తెలుగు బైబిల్స్ను ఆర్ఆర్కే మూర్తి గారు రీసెర్చ్ చేసి విశ్లేషణ చేసిన బైబిల్లోని ప్రతి అధ్యాయాలను వచనాలను వరుస క్రమంలో అనగా ఆదికాండం నుండి ప్రకటనా గ్రంథం వరకు ఇవ్వబడుతుంది. ప్రతి ఒక్కరూ ఆధ్యాత్మికంగా విశ్వాసంలో బలపడి మీ జీవితంలో ఎదుర్కొంటున్న సమస్యల నుండి విడుదల పొందండి. ప్రతి ఒక్కరూ మీ దీవెన టీవీని సబ్స్క్రైబ్ చేసి ఈ వాక్యాన్ని లైక్ చేసి మీ మిత్రులకు బంధువులకు షేర్ చేయండి. దేవుని సువార్తను ప్రకటింపబడుటలో మీరు పాలిభాగస్తులు కండి. ప్రియ శ్రోతలు, మీ బైబిళ్లు తెరవండి. ఈరోజు మన పాఠం మలాకీ గ్రంథం 1వ అధ్యాయం 10 నుండి 14 వచనం వరకు. జాగ్రత్తగా వినండి. మీలో ఒకడు నా బలిపీఠము మీద అగ్ని రాజబెట్టకుండునట్లు నా మందిరపు వాకిండ్లను మూసేవాడొకడు మీలో ఉండిన ఎడల మేలు. మీ యందు నాకిష్టము లేదు. మీ చేత నేను నైవేద్యమును అంగీకరించనని సైన్యములకు అధిపతి అయిన యెహోవా సెలవిస్తున్నాడు. తూర్పు దిశ మొదలుకొని పడమటి దిశ వరకు అన్యజనులలో నా నామము ఘనముగా ఎంచబడుతుంది. సకల స్థలములలో ధూపమును పవిత్రమైన అర్పణలు అర్పించబడతాయి. అన్యజనులలో నా నామము ఘనముగా ఎంచబడుతుంది అని సైన్యములకు అధిపతి అయిన యెహోవా సెలవిస్తున్నాడు. అయితే యెహోవా భోజనపు బల్ల అపవిత్రమని, దానిమీద ఉంచి ఉన్న భోజనము నీచమని చెబుతూ మీరు దానిని దూషిస్తారు. అయ్యో, ఎంత ప్రయాసము అని చెప్పి ఆ బల్లను తృణీకరిస్తున్నారు అని ఆయన సెలవిస్తున్నాడు. ఇదే సైన్యములకు అధిపతి అయిన యెహోవా వాక్కు. మరియు దోచబడిన దానిని, కుంటి దానిని, తెగులు దానిని మీరు తెస్తున్నారు. ఈలాగుననే మీరు నైవేద్యములు చేస్తున్నారు. మీ చేత నేనిట్టి దానిని అంగీకరిస్తానా అని యెహోవా అడుగుతున్నాడు. నేను ఘనమైన మహారాజునై ఉన్నాను. అన్యజనులలో నా నామము భయంకరమైనదిగా ఎంచబడుతున్నదని సైన్యములకు అధిపతి అయిన యెహోవా సెలవిస్తున్నాడు. కాబట్టి తన మందలో మగది ఉండగా యెహోవాకు మొక్కుబడి చేసి చెడిపోయిన దానిని అర్పించే వంచకుడు శాపగ్రస్తుడు. ప్రియశ్రోతలు, వింటున్నారా? వారి మత వ్యాసంగమంతా స్వార్థపూరితమైపోయింది. యాజకుల అసభ్య ప్రవర్తన, వారి నిర్లక్ష్య వైఖరి చూచి దేవుడెంతో కోపగించుకున్నాడు. ధన వ్యామోహం ఎక్కువైపోయింది. ఆలయం తలుపు వేయటానికి కూడా ఒక్కడూ లేడు. బలిపీఠం మీద సక్రమమైన పద్ధతిలో అగ్ని రాజబెట్టేవాడు ఒక్కడూ లేడు. బలి అర్పణ నియమాలను అందరూ ఉల్లంఘిస్తున్నారు. మీరు మీ బలులు నాకిష్టం లేదు అంటున్నాడు దేవుడు. దేవుడంటున్నాడు, భక్తి లేని మీ అర్పణలు నాకు రుచించవు. మీరు నా ప్రజలై ఉండి నన్ను అవమానపరుస్తున్నారే. అన్యజనులైన వారే నన్ను, నా నామమును ఘనపరుస్తున్నారు. లోకములోని జాతులన్నీ నన్ను ఘనపరుస్తాయి. తూర్పు నుండి పడమటి దిశ వరకు జాతులన్నీ యెహోవాను మహిమపరుస్తాయి. మీకంటే వారే నయమన్నట్లు మీరు మరీ అధోగతికి దిగజారిపోయారు. సకల స్థలములలో ధూపము, పవిత్రమైన అర్పణలు నాకు తెస్తారు. గాని మీరో దైవదూషణ చేస్తున్నారు. ఇది భావ్యమా అని దేవుడు అడుగుతున్నాడు. ప్రకటన గ్రంథం 5వ అధ్యాయం 8వ వచనంలో ధూపము ప్రార్థనకు సంకేతమని చెప్పబడింది. ధూపద్రవ్యములతో నిండిన సువర్ణ పాత్రలు పరిశుద్ధుల ప్రార్థనలు. ప్రార్థన యూదజాతికే పరిమితం కాదని, అన్ని చోట్ల సార్వత్రికంగా ప్రార్థనలు జరుగుతాయని ప్రవక్త అంటున్నాడు. ప్రపంచవ్యాప్తంగా ఈ ప్రార్థన ఉజ్జీవం కనపడుతుంది. ప్రభువు బల్ల, ప్రభువును ఆరాధించే సన్నివేశం లోకమంతటా కనిపిస్తుంది. ఈ పవిత్ర అర్పణ ఏమి చూపుతోంది? ఇది యేసుక్రీస్తు యొక్క బలియాగం.
యేసుక్రీస్తు నామమును ఎరిగిన వారందరూ ఆయన మరణ పునరుత్థానములను ప్రచురిస్తారు. గాని ఇశ్రాయేలు, నీవేం చేస్తున్నావు? దేవుని నామమును దూషిస్తున్నావు గదూ. యాజకులైన మీరు దైవదూషణ చేస్తుంటే అవతల అన్యజాతులు దేవుని నామమును ఎంతో ఘనపరుస్తున్నారు. చూచారా, నా బలిపీఠము మీద అపవిత్రమైనది పెడుతూ నా నామమును దూషిస్తూ అర్పణలను నీచంగా చూస్తున్నారు. ఈ వైఖరి మీకు తగదు. మీ అర్పణల వెనుక ఉన్న మీ మనస్సు మంచిది కాదు. మీ విశ్వాసం హాస్యాస్పదం. మీ హృదయాలలో శుద్ధి లేదు. అయ్యో, ఎంత ప్రయాసం అని సణుగుతున్నారు. నన్ను ఆరాధించటం మీకు ప్రయాసమనిపిస్తోంది గదూ. విసుకెత్తిపోయింది. మీ దరిద్రానికి తోడు ఈ సణుగు గొణుగు. నా బల్లను అనగా బలిపీఠాన్ని మీరు తృణీకరిస్తున్నారు. అది మీకు ఇష్టం లేదా? అతి కష్టం మీద ఆచరిస్తున్నారు. దోచబడిన పశువును తెచ్చి అర్పిస్తారా? దొంగిలిన దాన్ని అర్పించడం నాకు అపచారం. అలాంటి వాటిని దేవుడు అంగీకరించడు అని మీకు తెలియదా? లోపమున్న పశువును అర్పిస్తున్నారంటే మీకు బలిపీఠం అంత తేలిక భావమా? నిర్లక్ష్యమా? ఆరాధనలో చౌకబేరమా? భక్తి ప్రేమలు లేని ఆరాధన దేవుణ్ణి వెక్కిరించినట్లే అని మీకు తోచటం లేదు. చెడిపోయిన బలిద్రవ్యాన్ని అర్పించే వంచకుడు శాపగ్రస్తుడు. ధర్మశాస్త్రాన్ని మీరుతున్నారు. ఈ శాపం మీ మీద నిలిచి ఉంటుంది. జాగ్రత్త. నా మందలో మగది లేదని అబద్ధం చెప్పి ఆడపశువును తెచ్చి అర్పిస్తారా? మీరు చెప్పే సాకులు అర్థం లేనివి. దేవునికి అబద్ధం చెప్పి బుకాయిస్తారా? ఆపద మొక్కులు మొక్కుతారు. అది చెల్లించాల్సి వచ్చినప్పుడు మోసం చేస్తారు. లేవియకాండం 3వ అధ్యాయం 1-6 వచనాలు. యెహోవా సన్నిధికి నిర్దోషమైన దానిని తేవాలి. దానికి ఎట్టి కళంకము లోపము ఉండకూడదు. అన్యజనులు నా నామమునకు భయపడతారు, మరి మీరో మీకు భయమూ లేదు, సిగ్గు లేదు అంటూ దేవుడు ఇశ్రాయేలీయులను గద్దిస్తున్నాడు. నా ప్రజలైన మీ ప్రవర్తన మరీ ఇంత హేయమైనందుకు నాకు బాధ కలుగుతోంది అంటున్నాడు దేవుడు. ఇశ్రాయేలు ప్రజలారా, మీరు అనుసరిస్తున్న ఈ మతాచారాలు మీ మానసిక కాలుష్యాన్ని బట్టి, మీ దురుద్దేశ్యాలను బట్టి అపవిత్రమైనవి. అవి నాకు అంగీకారయోగ్యమైనవి కావు. పైగా మీరు హాస్యాస్పదమైన ఈ తంతును నిర్లజ్జా చిత్తముతో జరిగిస్తున్నారు. ఇది చూస్తుంటే నాకు అసహ్యం వేస్తోంది. మీరు అన్యుల మధ్య నా నామము దూషించే విధంగా ప్రవర్తిస్తున్నారు. సొలొమోను కాలంలో అన్యజాతులు దేవుణ్ణి మహిమపరిచాయి. షేబదేశపు రాణి సుదీర్ఘ ప్రయాణం చేసి సొలొమోను కట్టించిన దేవాలయాన్ని చూడడానికి వచ్చింది. అయితే మీ ఆరాధన విధానం చూచి అన్యులేమంటున్నారు? భక్తి వేషం వేస్తున్నారే కాని మీలో భక్తి లేనే లేదు. మీ మతం పైకి మాత్రమే ఈ పటాటోపమంతా. ఆచారాలు ఆత్మలేనిదే ఇతరులను ఆకర్షించలేవు. అవి నిర్జీవమై కనిపిస్తాయి. సమస్త జాతులలో దేవుని నామం ఘనత పొందే రోజు ఎప్పుడు అంటారా? అది 1000 ఏండ్ల పరిపాలనలో మాత్రమే నెరవేరుతుంది. అప్పుడు ధూపము, పవిత్రమైన అర్పణలు తేబడతాయి. పవిత్ర అర్పణ అంటే క్రీస్తే. ధూపము అంటే ప్రార్థన, విజ్ఞాపన. లోకములోని వివిధ జాతుల మధ్య సాక్ష్యార్థంగా దేవుడు ఇశ్రాయేలును ఏర్పరచుకున్నాడు. దేవుని ప్రజల భ్రష్ట ప్రవర్తనను బట్టి అన్యజనులు దేవుని నామమును దూషించటం జరుగుతోంది. ఇశ్రాయేలీయులారా, జాగ్రత్త, అప్రమత్తులై ఉండండి. లోకానికి మంచి మాదిరి మీలో కనపడకపోతే మీ ఉనికి ఎందుకు దండుగా? బలిపీఠాన్ని ఏదో అనవసరమైన బరువు అనుకుంటున్నారు గదూ. మీ హృదయం ఆరాధనలో లేదు. ఆరాధనయందు మీ మనస్సు లగ్నం కావటం లేదు. అందుకే అదంతా విసుగు అనిపిస్తోంది.
వాక్య అధ్యయనం దేవుణ్ణి ప్రేమించే వారికి విసుకనిపించదు. అదెంతో ఉత్సాహభరితమని వారి అనుభవం చెబుతుంది. ఉసూరుమంటూ తప్పనిసరిగా రావాలి కాబట్టి వచ్చాము అంటే దానికిదే కారణం. మీ హృదయంలో పరిశుద్ధత లేదు. అపవిత్రమైన కోరికలు, ఆలోచనలు మీలో చెలరేగుతున్నాయి. ఆరాధించటం ఎలాగా అని కాదు, ఆరాధించేది ఎవరిని అనేది అసలైన ప్రశ్న. ఆరాధన క్రమాన్ని ప్రేమించటం కాదు, ఆరాధించేది ప్రభువును. ఆయనను ప్రేమించాలి. ఆరాధించే విధానంలో క్రమం పాటించటం మంచిదే, కాని అది కేవలం సాంప్రదాయికమైన చట్రం మాత్రమే అయితే దానివల్ల ఆధ్యాత్మిక ప్రయోజనం ఉండబోదు. ఏది ముఖ్యమో దానిని మనస్కరించాలి. సంకేతాలను కాదు, వాటి వెనుక ఉన్న సత్యాన్ని గుర్తించాలి. దేవుని వాక్యమే సత్యము. దేవుని వాక్యముతో మనము ప్రతిష్ఠించబడాలి. 1 గంట సేపు వాక్యం వింటే విసుకొస్తుందా? వాక్స్వరూపి అయిన క్రీస్తును ప్రేమించేవారు ఆయన వాక్యాన్ని ప్రేమిస్తారు. దేవుని ఆరాధించటం అంటే ఆయన పట్ల మన ప్రేమను వ్యక్తం చేయటం. ఈ ప్రకృతి సౌందర్య శోభ అంతా నాదైతే, అది దేవునికి నేను కానుకగా ఇస్తే అది చిరు కానుక. నీవు దేవునికిచ్చే కానుక ఎంత? ఒక్కసారి ఆత్మపరీక్ష చేసుకుంటే నీకే బోధపడుతుంది. దేవుని పని కాదు మనలను అలసిపోయేట్లు చేసేది. మనమే అలసిపోతాము. ఆయన పని అలసట తీరుస్తుంది అని ఎంతమందికి తెలుసు? నేను మహారాజును అని అన్యులు గుర్తిస్తారు. మీరు గుర్తించరా? విశ్వాసులారా, మీరు రక్షణ పొందిన బిడ్డలు. చాలా సంతోషం. దేవుడు ఎప్పుడూ విశ్వాసిని వేషధారి అనడు. వేషధారి అని ఎవరినైనా అన్నాడు అంటే అతడు విశ్వాసి కాడు అని అర్థం. మతనాయకులైన పరిసయ్యులను ఆయన వేషధారులారా అని సంబోధించాడు. మీరు వేషధారులు, సున్నము కొట్టిన సమాధులు. పైన శుద్ధి చేసి పాత్ర లోపల మురికి అలాగే ఉంచుకున్న కపట భక్తులు మీరు. మత్తయి సువార్త 23వ అధ్యాయం 25 నుండి 29వ వచనం వరకు. అయ్యో, వేషధారులైన శాస్త్రులారా, పరిసయ్యులారా, మీరు గిన్నె, పళ్ళెము వెలపట శుద్ధి చేస్తారు గాని అవి లోపల దోపుడుతో, అజితేంద్రియత్వముతో నిండి ఉన్నాయి. గుడ్డి పరిసయ్యుడా, గిన్నె, పళ్ళెము వెలుపల శుద్ధి అగునట్లుగా ముందు వాటి లోపల శుద్ధి చెయ్యి. అయ్యో, వేషధారులైన శాస్త్రులారా, పరిసయ్యులారా, మీరు సున్నము కొట్టిన సమాధులను పోలి ఉన్నారు. అవి వెలుపల శృంగారముగా అగపడతాయి గాని లోపల చచ్చిన వారి ఎముకలతో, సమస్త కల్మషముతో నిండి ఉన్నవి. అలాగే మీరు వెలపల మనుష్యులకు నీతిమంతులుగా అగపడుతున్నారు గాని లోపల వేషధారణతో, అక్రమముతో నిండి ఉన్నారు. అయ్యో, వేషధారులైన శాస్త్రులారా, పరిసయ్యులారా, మీరు ప్రవక్తల సమాధులను కట్టిస్తూ నీతిమంతుల గోరీలను శృంగారిస్తారు అంతే. శ్రోతలు చూచారా? ప్రభువు వేషధారులను ఎంతో ఘాటుగా గద్దించాడు. మలాకీ రోజుల్లో యాజకులు అచ్చం ఇలాగే తయారయ్యారు. మతాచారాలున్నాయి గాని వాటికి సమానమైన అనుభవం వారిలో లేదు. పరిశుద్ధాత్మ ప్రతి ఒక్కరిని అడిగే ప్రశ్న ఇదే: నీకు మతం ఉందా, లేక క్రీస్తు ఉన్నాడా? నీవు నిజంగా భక్తుడివా, లేక భక్తుడి వేషం వేసుకొని నటిస్తున్నావా? క్రైస్తవమనే దుస్తులు గుడికి వెళ్లేటప్పుడు మాత్రమే వేసుకుంటావా, లేక నీవు రోజుకు 24 గంటలు విశ్వాసివా? క్రీస్తు నిజంగా నీలో ఉన్నాడా? నీ క్రైస్తవము వాస్తవమా, లేక అది వేషధారణ? జబ్బు పశువులను తెచ్చి బలి ఇస్తున్నారు. అయ్యో, మాకు ప్రయాసం, విసుకు అంటూ సణుగుతున్నారా? క్రైస్తవ మతం ఎక్కువ ఉంది కాని అసలైన సిసలైన క్రైస్తవం అందులో ఎంత ఉందంటారు?
దైవ సేవకులు 3 పాపాలు తమను అంటకుండా జాగ్రత్త పడాలి. 1 సోమరితనం. సోమరులైన బోధకులు దేవుని వాక్య మర్మాలను, లోతైన సత్యాలను బోధించలేరు. బోధకునిలో సోమరితనం గొప్ప పాపం. బోధకుణ్ణి సిద్ధపడనివ్వండి. వాక్యాన్ని ప్రార్థనాపూర్వకంగా సిద్ధపరిచి దానిని పంచిపెట్టగలిగే శ్రద్ధ, కృషి లేని వ్యక్తి సంఘానికి కాపరిగా సేవ చెయ్యలేడు. ప్రజలకు వాక్య భోజనం రుచిగా ఉండేట్లు వండి వడ్డించాల్సిన వ్యక్తి సోమరి అయితే ప్రజల ఆధ్యాత్మిక ఆరోగ్యం దెబ్బతింటుంది. ఎడతెగక ప్రసంగాలను సిద్ధపరిచే పనిలో కాపరి నిమగ్నమై ఉంటాడు. సోమరితనాన్ని దేవుడు క్షమించడు. పరిశుద్ధాత్మ సోమరిపోతులను నింపడు. దేవుని సత్యాలను పరిశుద్ధాత్మ సోమరి బోధకులకు బయలుపరచడు. ఇశ్రాయేలు ప్రజలు దేవుని వాక్యమును ప్రేమించిన వారు కారు గనుక వారికి ఆరాధన కార్యక్రమమంతా ప్రయాసమనిపించింది. దేవుణ్ణి ప్రేమించేవారైతే దేవుని వాక్యాన్ని ప్రేమిస్తారు. బైబిలు అన్ని గ్రంథాల వంటిది కాదు. మిగతా గ్రంథాలను చదివితేనే గాని వాటిని ప్రేమించరు. గాని బైబిలును ప్రేమిస్తేనే గాని దాన్ని చదవలేరు. సోమరులకు దేవుని ఆత్మ బోధించజాలడు. ఇక 2వ పాపమేమిటంటే కీర్తి కండూతి. పేరు ప్రఖ్యాతుల కోసం వెంపర్లాట. పెద్ద గుంపులకు బోధించాలనే ఆశ. కొద్దిమంది ఉంటే వారు ప్రసంగించలేము అంటారు. ఎక్కువ మంది ఉంటేనే కాని వీరు ఆసక్తికరంగా బోధించరు, ఉత్సాహం చూపరు. ఎక్కువ రాబడి, ఎక్కువ జనం ఉంటే కొందరు బోధకులకు ఎక్కడలేని ఉత్సాహం. ఇక 3వ పాపమేమిటంటారా? బోధిస్తుంటే వారిలో ఎట్టి ఉత్సాహము, ఉద్రేకము కనిపించవు. ఏదో బలవంతాన తప్పనిసరి అయినట్లు ఉసూరుమంటూ బోధిస్తారు. దేవుని వాక్యమందు వీరు నిలిచి ఉండరు. వీరి వాక్య ప్రబోధం వినేవారికి మరీ విసుగు పుట్టించేటట్లు మాట్లాడతారు. దేవుని వాక్యాన్ని తను క్షుణ్ణంగా అధ్యయనం చేసి జీర్ణం చేసుకొని దాన్ని ఆకర్షణీయంగా బోధించగలవాడే దైవ సేవకుడు. ఇప్పుడు 1వ అధ్యాయం 14వ వచనం ఏమంటోందో మరోసారి వినండి. తన మందలో మగది ఉండగా యెహోవాకు మొక్కుబడి చేసి చెడిపోయిన దానిని అర్పించే వంచకుడు శాపగ్రస్తుడు. దేవునికి ఇదిస్తాము అదిస్తాము అని వాగ్దానాలు చేస్తారు గాని నెరవేర్చరు. లేవియ కాండంలో, సామెతల గ్రంథంలో ఈ సంగతి ప్రత్యేకంగా చెప్పబడింది. మొక్కుకున్నది తప్పకుండా చెల్లించాలి, లేదా అసలు మొక్కుకోకుండానే ఉండాలి. దేవునికివ్వవలసింది ఇవ్వక అథవా ఇచ్చినా మనఃపూర్వకంగా ఇవ్వరు. నాసిరకం సరుకును తెచ్చి అర్పిస్తారు. అది దేవునికి ఇష్టం లేదు. పాఠం ఇంతటితో సమాప్తం. ప్రభు అయిన యేసుక్రీస్తు వారి కృప, తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము మనకందరికీ సదాకాలము తోడై ఉండునుగాక. ఆమేన్.